హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. అలాగే 1 నిమ్మకాయని పిండుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి. ఈ ఆయిల్ వేయడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలండి. టైం ఉంటే గంట పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేను 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ పోసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. 50% కుక్ అయితే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బిర్యానీలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. చూడండి, చికెన్ అయితే 50% ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎసరైతే పెట్టుకోవాలండి. కేజీ బాస్మతి రైస్కి దానికి తగ్గట్టు వాటర్ అయితే పెట్టుకున్నాను. మీరు 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో హోల్సేల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. కొద్ది కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువే పడుతుందండి. ఆ తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి. ఈ లెమన్ పిండటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరుగుతుండగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైసు 60% కుక్ అయితే సరిపోతుందండి. చూడండి, రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మందపాటి బిర్యానీ టాప్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి గిన్నె మొత్తం. ఇలా నెయ్యి పూయడం వల్ల రైస్ అనేది కింద అడుగంటకుండా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ సమానంగా రైస్ వేసుకోవాలండి. అలాగే ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి.
అలాగే మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. సమానంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చల్లుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, రైస్ అయితే కుక్ అయిపోయింది. చూడండి, బిర్యానీ అనేది చాలా చక్కగా కుక్ అయింది. ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.